ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత పుట్టిన జనరేషన్ అర్థము. దీంట్లో 14 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు యువత ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి కూడా మా రాజీవ్ గాంధీ గారి కానీ ఇందిరాగాంధీ గారి కానీ నుంచి కూడా యువకులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మోహన్ భాగవత్ గారు అంటే కంగనా రనౌత్ కానీ ఇంకా మోడీ గారు కానీ ఇంకా ఉన్నటువంటి బీజేపీ ఎవరైతే రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వం కానీ ఇవాళ యూటర్న్ తీసుకొని యువకులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటుంది. యువతలకు కానీ యువకులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి కూడా యువతలకు కానీ కంప్లీట్ గా ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తుంది. ఇది మనం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ ఇంకోటి ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇక్కడ అనివార్యంగా ప్రకటించడం కాదు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నది. అంటే ఇక్కడ కూడా రాజకీయంగా మీరు లబ్ధి పొందాలి అనేటువంటి దీంతోనే అంటే మంచి చేసినప్పుడు ఖచ్చితంగా ప్రకటిస్తాం మేడం. మేము ఖచ్చితంగా బీజేపీ అని కాదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు చేసినది ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు కూడా ఆ రోజు మరి మే 1st వీక్ లో ఎంసెట్ నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఎగ్జామ్ ను కూడా రద్దు చేయాలి. ఎప్పుడు రద్దు చేశారు? మే 12వ తారీఖున రద్దు చేశారు. అప్పటిదాకా రద్దు చేయలేదు కదా. మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతమంది ఆ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు బాధితులయ్యారో మనం చూసాం. సమిధలు కూడా అయ్యారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మరి అంత జరిగిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గరికి ఈ జెన్జీ యువత అంతా వెళ్లి సిజేపీ నాయకత్వంలో వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. దానికంటే ముందే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి అక్కడ కూర్చొని నిరసన తెలపొచ్చు కదా. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మేడం, చిత్తశుద్ధికి నిదర్శనమే కదా మీకు చెప్పింది. 1989లో మా రాజీవ్ గాంధీ గారు 21 ఏళ్ల వయసుని వయోజన హోటల్ని 18 ఏళ్ళకి ఇంతవరకు లీగల్ గా నేను చాలా లీగల్ ఈరోజు ఫలాలు మేడం ఆ రోజు చేసిన ఫలాలే కదా మనం ఇవాళ యూజ్ చేసేది. ఇవాళ మా ఒక అడుగు ముందుకేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అంటే జై జవాన్ జై కిసాన్ తో పాటు జై యువ అని కూడా అన్నారు. అంటే చట్టసభలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ కానీ అసెంబ్లీలకు కానీ ఎవరైతే ఎన్నికవుతున్నారో వాళ్ళ వయసు 25 ఏళ్ళు కాకుండా 20 ఏళ్ళకి తీసుకురావాలి. దీన్ని ఓరల్ కాకుండా చూడండి, మీరు గమనించాలి. అంటే ఎంత సిద్ధశుద్ధి చట్టం తీసుకొస్తాం, అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతాం, అంటే ఎమ్మెల్యే అంటే లోక్సభలో కానీ అంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ బిల్లు పెడతాం అని చెప్పారు. నాకు తెలిసి యాక్చువల్ గా మరి ఈ వారంలో అంటే ఈ నెల 17వ తారీఖు రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తున్నారు. ఒకవేళ మేబీ దీనికోసమైనా ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఉంటే ఉండొచ్చు, మేబీ అవకాశం ఉంది కూడా. ఎందుకంటే ఇది బిల్లు తీర్మానం ప్రవేశపెట్టి పైకి పంపించాలనేది పూర్తిగా అంటే కమిట్మెంట్. ఉత్తగానే స్టేట్మెంట్లు ఇవ్వడం, పేపర్ స్టేట్మెంట్లు మీడియా కోసము, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా కోసం కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, మరి రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏంటంటే చేస్తున్నాం. ఎందుకంటే చట్టాలు చేయాలి, ఊరికనే ఓరల్ కంటే కాదు కదా. ఇవాళ మోహన్ భాగవత్ గారు అంటే తప్ప కంగనా రనౌత్ గారు లాంటి వాళ్ళు యూటర్న్ తీసుకోలేదు. మరి వాళ్ళ యూత్ యాప్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా రేవంత్ ద్వంద్వ వైఖరి అర్థం కావట్లేదు. ఒక పక్కేమో 21 ఏళ్లకే వచ్చేయాలి, రాజకీయాలు చేసేయాలని చెప్తారు. ఇంకో వైపు ఏమో ఇంజనీరింగ్ పిల్లల్ని మాత్రం అవహేళన చేస్తూ మాట్లాడతారు. వీళ్ళకి వచ్చి జాబ్ అప్లికేషన్ నింపుకోవడం రాదు అని అదే జెన్జీని అవమానకరంగా వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్? మేడం, ఇక్కడ ఎవరు అవహేళన చేయలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలని చెప్పారు తప్ప అంటే ఆయన అన్నది మొత్తం అందలేదు కదా. అట్లా ఆయన అందరూ ఇప్పుడు మీడియా వర్క్ అంటే ఇప్పుడు మనందరం ఏంటంటే నేర్చుకోవాలి. ఒకటి మీరు రోజా గారు ఒకటి గమనించాలి, మనం ఎప్పుడు నిత్య విద్యార్థులమే. నేను పిహెచ్డి చేసిన, శేషు గారు కూడా ప్రొఫెసర్, మనందరం కూడా నిత్య విద్యార్థులమే. ఇవాళ ఏదో ఒకటి నేర్చుకొని మాట్లాడాలి. ఇవాళ మీరు డిబేట్ ఉందంటే నేను చదువుకొని మాట్లాడాలి కదా. అంటే నేను పిహెచ్డి చేసి, ఎల్ఎల్బి చేసి, ఎల్ఎల్ఎం చేసి, ఎంకామ్ చేసినా కూడా అంటే ఎప్పటికప్పుడు విద్యార్థులు నేర్చుకోవాలని చెప్పడం అనే ఉద్దేశం. అదే జెన్జీ ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుకొని మేము బయటకు వచ్చిన తర్వాత మాకు జాబ్ అప్లికేషన్ ఇవ్వలేదు అని అంటే మమ్మల్ని అవమానించినట్టే కదా అని వాళ్ళు అడుగుతున్నటువంటిది. ఎవరిని అవమానించడం ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అసలే కాదు. దాన్ని తప్పుదో పట్టించారు, మీడియా వక్రీకరించింది తప్ప రేవంత్ లైవ్ లో చెప్తే లైవ్ లో మాకేం పని వక్రీకరించడానికి? అసలు మీరు ఎలా చెప్తారంటే శ్రీనివాస్ రెడ్డి గారు అసలు మీడియా ఉందే ఇంకా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. వేరే వైపు ఏం కాదు, ఇదే టాపిక్. ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మా ఖమ్మం జిల్లా కావచ్చు, ఎంతమంది యువకులకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం రిలీజ్ చేయండి. యూత్ అంతా మేడం మీరు గమనించాలి, రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి కాదు, గత బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో అది నేచురల్ ప్రాసెస్, అది గవర్నమెంట్, అది కంటిన్యూస్ ప్రాసెస్. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రియంబర్స్మెంట్ ఆగకుండా వస్తూనే
జనాలు నమ్మే మీరు పరిస్థితి లేదు. మాట్లాడండి రామూర్తి అన్న, మీరు ఎందుకు ఇందాక వెంకరెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు మీరు ఏది మాట్లాడి నేను ఏం మాట్లాడలేదు, రాసుకో అన్న. ఎందుకన్నా ఇప్పుడు మనం ఒకరికొకరం గొడవ పెట్టుకుందాం అంటే గొడవ పెట్టుకుందాం, నేను కూడా రెడీ. నేను కోర్టు ఆర్గ్యుమెంట్ చేస్తాను, నాకేం అట్లే లేదు, నో ప్రాబ్లం. అట్ట కాదు కదా, రిపిటేషన్ ఛానల్ జనాలు అందరూ వింటున్నారు, విననియా. మీ వాయిస్ మీరు చెప్పారండి, కాంగ్రెస్ పార్టీ తరపున వాయిస్ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది.